భక్తుల కొంగు బంగారమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడి బంగారు దివ్య విమాన గోపురం భక్తులకు ఈ నెలలో సాక్షాత్కారం కానుంది. విమాన గోపుర బంగారు తాపడం పనులు పూర్తి కావస్తున్నాయి. దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి చేసుకుని ఈ నెల 23న భక్తులకు దర్శనమివ్వనుంది. దేశంలో ఏ దేవాలయానికి లేని విధంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడి దివ్య విమాన గోపురం భక్తులకు దర్శనమిస్తూ కనువిందు చేయనుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడి ఆలయ దివ్య విమాన గోపురం తాపడం పనులు పూర్తి కావస్తున్నాయి. ఇప్పటి వరకు 90% పైగా పనులు పూర్తయ్యాయి. 5 అంతస్తుల విమాన గోపురం 45 అడుగుల ఎత్తులో ఉంది. 10,300 అడుగుల చుట్టుకొలతతో ఉన్న విమాన గోపురానికి బంగారు తాపడం చేస్తున్నారు. 68 కేజీల బంగారంతో విమాన గోపురాన్ని స్వర్ణమయం చేస్తున్నారు. చెన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్ సంస్థతో పనులు చేయిస్తున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మహాకుంభ సంప్రోక్షణ చేయనున్నారు. 23వ తేదీన ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. దాదాపుగా 90% బంగారు తాపడం పూర్తయింది. దానికి సంబంధించి క్రతువులు అంటే 19 నుంచి 23 వరకు పూజలు చేయాల్సి ఉంటుంది. 19 నుంచి 22 వరకు 5 హోమగుండాలతో యజ్ఞాలు చేస్తున్నాం. నరసింహ యజ్ఞం చేస్తున్నాం. ప్రపంచ శాంతి కోసం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేయడం కోసం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ ముందు సాగడం కానివ్వండి, అన్నిటికి సంబంధించి మనము ఈ 5 హోమగుండాలతో హోమం చేస్తున్నాం. ఆ రోజు రామాయణ మహాభారత ఇతిహాసాలు ప్రబంధాలు అన్నీ చదువుకుంటూ 108 మంది ఋత్వికులతోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ 19 నుంచి 22 తర్వాత 23వ తారీఖు పూర్ణాహుతి జరుగుతుంది. పూర్ణాహుతి జరిగిన తర్వాత 23 ఉదయం 11:54 సుముహూర్తంలో ఈ మహాకుంభ సంప్రోక్షణ జరిగి స్వామివారికి ఈ బంగారు విమాన గోపురాన్ని అంకితం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మహాకుంభ సంప్రోక్షణకు దేశవ్యాప్తంగా ఉన్న పవిత్ర పుణ్యనదుల నుంచి జలాలు తీసుకొస్తున్నారు అధికారులు. 40 సంవత్సరాల తర్వాత యాదగిరిగుట్ట ఆలయానికి చెందిన పీఠాధిపతి మధుర కవి వానమములై రామానుజాచార్య స్వామి ఇక్కడికి రానున్నారు. మహాకుంభ సంప్రోక్షణలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. త్వరలోనే యాదగిరీశుని యొక్క దివ్య విమాన గోపురానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు మహావైభవపేతంగా కుంభాభిషేకాన్ని ఫిబ్రవరి 23వ తారీఖు వారు స్వయంగా విచ్చేసి వారి స్వీయ నిర్వహణలో మా ప్రధాన అర్చకత్వంలో మా కార్యనిర్వహణాధికారి యొక్క కార్యకారణ కర్తృత్వంతో మా కమిషనర్ అయినటువంటి శ్రీధర్ గారి యొక్క ఆజ్ఞానువర్తనంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. భక్తులందరూ సేవించండి, తరించండి. 23వ తేదీన చరిత్రలో నిలిచిపోయేలా మహాకుంభ సంప్రోక్షణకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పంచకుండాత్మక యాగంకు యాగశాలను సిద్ధం చేస్తున్నారు. 108 మంది ఋత్వికులతో 5 రోజుల పాటు నారసింహుల మూర్తి మంత్రం, స్తోత్రం, వేదంతో పాటు రామాయణ, భారత ఇతిహాసాల పఠనం కొనసాగుతుంది. దివ్య విమాన ఆవిష్కరణకు 23న మహా సంప్రోక్షణ క్రతువు నిర్వహణకు ముహూర్తం ఖరారైంది.